అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నంబర్ 163. واسألهم عن القرية التي كانت حاضرة البحر إذ يعدون في السبت إذ تأتيهم حيتانهم يوم سبتهم شرعا ويوم لا يسبتون لا تأتيهم كذلك نبلوهم بما كانوا يفسقون. ఆయత్ నంబర్ 163. ఓ ప్రవక్త, సముద్ర తీరాన నివసించిన బస్తీ ప్రజల స్థితిగతులను గురించి వారిని యూదులను అడుగు. వారు శనివారం నాటి విషయంలో హద్దుమీరి ప్రవర్తించేవారు. మరి ఆ శనివారం నాడే చేపలు పైపైకి తేలియాడుతూ వారి ముందుకు వచ్చేవి. శనివారం కాని దినాలలో అవి వారి ముందుకు వచ్చేవి కావు. వారి అవిధేయత మూలంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేసేవారము. 203. ఇంతకీ ఆ బస్తీ ఏది అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అది ఐలా అని కొందరు, తబరియా అని కొందరు, ఏలియా అని మరికొందరు, సిరియా తీర ప్రాంతంలోని పురం అని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఐలా అని చాలామంది భావించారు. ఇది మదయన్ ప్రాంతానికి తూర్పు పర్వతానికి మధ్యన కుల్జుమ్ సముద్ర తీరాన ఉంది. 204. వారిని అడుగు అంటే ఎవరు వారు? వారు యూదులని తెలుస్తుంది. ఈ విధంగా అడగడం ద్వారా యూదులకు చెప్పదలిచినది ఏమిటంటే, ఆ విషయం మీకు మాత్రమే తెలుసని అనుకుంటున్నారేమో. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంకు ఆ వృత్తాంతం క్షుణ్ణంగా తెలుసు. ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం అనడానికి అదొక తార్కాణం. ఒకవేళ ఆయనపై దైవ సందేశం వహీయే గనక అవతరించి ఉండకపోతే ఆయనకు ఈ యథార్థ గాథలు తెలిసేవి కావు. 205. పూర్వకాలంలో యూదులపై సంభవించిన సంఘటన ఇది. శనివారం నాడు చేపలు పట్టరాదని దేవుడు వారికి ఆంక్ష విధించాడు. కానీ వారి పరీక్షా నిమిత్తం ఆ రోజే చేపలు నీళ్లపైన తేలియాడుతూ వాళ్లను ఊరించేవి. శనివారం తప్ప ఇతర దినాలలో చేపలు పైకి వచ్చేవి కావు. అప్పుడు యూదులు తమ అతి తెలివిని ప్రదర్శించారు. వారు సముద్రపోడిన గోతులు తవ్వేవారు. గోతుల్లో పడిన చేపలను మరునాడు పట్టుకునేవారు. ఈ విధంగా వారు దొడ్డిదోవలో దైవాజ్ఞను ఉల్లంఘించారు. అరబీలో హీతానున్ అని వచ్చింది. ఇది హూతున్కు బహువచనం, అంటే చేపలు అని అర్థం. అలాగే షుర్రఅన్ అనే మరో పదం వచ్చింది. ఇది షారివున్కు బహువచనం. షారివున్ అంటే నీటిపైకి తేలియాడుతూ వచ్చేదని భావం. ఆయత్ నంబర్ 164. وإذ قالت أمة منهم لم تعظون قوما الله مهلكهم أو معذبهم عذابا شديدا قالوا معذرة إلى ربكم ولعلهم يتقون. ఆయత్ నంబర్ 164. ఇంకా వారిలో ఒక వర్గం మంచిని ప్రబోధించే వారిని ఉద్దేశించి, అల్లా నాశనం చెయ్యబోయే లేక కఠినంగా శిక్షించబోయే వారికి ఎందుకు అనవసరంగా ఉపదేశిస్తారు అని చెప్పగా, మీ ప్రభు సమక్షంలో సంజాయిషి ఇవ్వగలిగే స్థితిలో ఉండడానికి ఈ పని చేస్తున్నాం. అలాగే బహుశా ఈ జనులు దైవాగ్రహానికి భయపడినా భయపడవచ్చు అని వారు సమాధానం ఇచ్చారు. 206. ఈ వర్గం వారు మంచివారే. వారెన్నడూ ఈ ఉల్లంఘనకు పాల్పడలేదు. పైగా శనివారం నాడు గోతులు త్రవ్వే వారికి అలాంటి ద్రోహానికి పాల్పడవద్దని నచ్చజెప్పేవారు కూడా. కానీ ఎంతకీ వారు వినకపోవడంతో నిరాశ చెందారు. కానీ మరికొంతమంది మాత్రం నియమాన్ని ఉల్లంఘించే వారిని పదే పదే హెచ్చరిస్తూ ఉండేవారు. అప్పుడు మొదటి వర్గం వారు వీరిని ఉద్దేశించి, మీరెందుకు అనవసరంగా ఇంత శ్రమ పడతారు? మీరెంతగా ప్రయత్నించినా ఈ దుర్మార్గులు మాట వినరు అని అంటుండేవారు. లేక దుర్మార్గులే మంచివారితో ఆ మాట అని ఉండవచ్చు. మీ దృష్టిలో మేము దైవాగ్రహానికి దైవ శిక్షకు గురయ్యేవారిమే.
అయినప్పుడు అది మా అదృష్టంలో రాసి పెట్టబడి ఉన్నప్పుడు ఇక మీరెందుకు అనవసరంగా మాకు హితబోధ చేస్తారు అని వారు తమను నచ్చజెప్పే సజ్జనులతో అంటుండేవారు. దానికి సజ్జనులు ఇలా జవాబు చెప్పేవారు: దైవ సమక్షంలో దోషులుగా నిలబడే దుస్థితి రాకుండా ఉండాలని మేమీ పని చేస్తున్నాం. సమాజంలో చెడులు పెచ్చరిల్లినప్పుడు, ఎల్లడలా పాపకార్యాలు జరుగుతున్నప్పుడు వేడుక చూస్తూ ఉండిపోవడం, వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించకపోవడం కూడా అపరాధమే. ఈ నేరానికి పాల్పడినందుకు దేవుడు శిక్షించవచ్చు. ఒకవేళ మా ఉపదేశం వల్ల వారు మనసు మార్చుకుని మంచివైపు వచ్చినా రావచ్చు. మొదటి వ్యాఖ్యానం ప్రకారం ఆ కాలంలో 3 వర్గాలు ఉండేవి. 1 దైవాజ్ఞను ఉల్లంఘించి చేపలు పట్టే వర్గము. 2 తన స్వయంగా దైవాజ్ఞను ఉల్లంఘిస్తున్న వారిని ఆపకుండా నిర్లిప్తంగా ఉండిపోయిన వర్గము. 3 తను స్వయంగా దైవాజ్ఞలు ఉల్లంఘించకుండా ఉండడమే కాకుండా ఉల్లంఘిస్తున్న వారిని అడ్డుకున్న వర్గం. 2వ వ్యాఖ్యానం ప్రకారం అయితే 2 వర్గాలు అవుతాయి. 1 దైవాజ్ఞల్ని ఉల్లంఘించే వర్గం, 2 వారిని అడ్డుకున్న వర్గం. ఆయత నంబర్ 165. فلما نسوا ما ذكروا به أنجينا الذين ينهون عن السوء وأخذنا الذين ظلموا بعذاب بئيس بما كانوا يفسقون. ఆయత నంబర్ 165. మరి వారికి చేస్తూ వచ్చిన హితబోధను వారు విస్మరించినప్పుడు ఆ చెడు పోకడ నుంచి వారిస్తూ వచ్చిన వారిని మేము రక్షించి దుర్మార్గానికి పాల్పడిన వారందరినీ వారి అవిధేయతల కారణంగా ఒక కఠినమైన శిక్షతో పట్టుకున్నాము. 207. అంటే ఎంతగా నచ్చజెప్పినా వారు వినలేదు, తమ దుర్మార్గంపై పాతుకుపోయారు. 208. అంటే శిక్షించబడిన వారు దైవాజ్ఞలను ఉల్లంఘించి తమ ఆత్మలకు అన్యాయం చేసుకుని తమను తాము నరకాగ్నికి ఆహుతి చేసుకున్న దుర్మార్గులు. అంతేకాదు, దైవాదేశాలను పెడచెవిన పెట్టి భూమిలో విర్రవేగటాన్ని అలవాటుగా చేసుకున్న అవిధేయులు కూడాను. ఆయత నంబర్ 166. فلما عتوا عما نهوا عنه قلنا لهم كونوا قردة خاسئين. ఆయత నంబర్ 166. అనగా వారు తమకు వారించబడిన విషయముపై బరితెగించిపోయినప్పుడు ఇక మీరు నీచులైన కోతులుగా మారిపోండి అని అన్నాము. 209. ఇప్పుడు ఇంతకీ దేవుడు కాపాడినది కేవలం అవిధేయతను అడ్డుకున్న వర్గాన్నేనా? కడదాకా మంచిని ప్రబోధిస్తూ ఉండిన ఈ వర్గాన్ని తప్ప మిగిలిన 2 వర్గాలను కూడా దేవుడు శిక్షించాడా? లేక పబ్లిక్గా దైవాజ్ఞను ధిక్కరిస్తూ నిరంతరం పాపాలు చేస్తూ పోయిన పాపాత్ముల వర్గాన్ని శిక్షించి మిగిలిన 2 వర్గాలను దేవుడు రక్షించాడా? ఈ విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇమాం ఇబ్నే కసీర్ మాత్రం 2వ అభిప్రాయం వైపుకే మొగ్గారు. అతౌ అంటే అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడుతూ వారు హద్దులు మీరిపోయారని భావం. ఆయత నంబర్ 167. وإذ تأذن ربك ليبعثن عليهم إلى يوم القيامة من يسومهم سوء العذاب إن ربك لسريع العقاب وإنه لغفور رحيم. ఆయత నంబర్ 167. ప్రళయదం వరకు యూదులను తీవ్ర యాతనకు గురిచేస్తూ ఉండేవారిని వారిపై విధిస్తాను అని నీ ప్రభు ప్రకటించిన విషయం స్మరించదగినది. నిస్సందేహంగా నీ ప్రభు శిక్షించడంలో వడిగలవాడు. నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు, కనికరించేవాడు కూడా. 210. యూదుల గత చరిత్రనంతటినీ తిరగవేస్తే ఈ సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. వారు ఇతరులకు స్వామిద్రోహం చేస్తూ, ఇతరుల చేత చీత్కరించబడుతూ, అవమానాల పాలవుతూ, చెట్టుకొకరు పుట్టకొకరుగా ప్రపంచంలో విసిరివేయబడ్డారు. ప్రస్తుతం ఇస్రాయేల్ పేరుతో వారు స్థాపించిన ప్రభుత్వం వారికి శాంతి, సుస్థిరతలను ప్రసాదించలేదు. అమాయక జీవుల
గోరీలపై ఇస్రాయేల్ జాత్యహంకారం సౌధాన్ని నిర్మిస్తున్న ఈ వంచన శిల్ప నిష్ణాతులు అనుక్షణం భయోత్పాతంతో కూడిన వాతావరణంలో ఊపిరి పీలుస్తూ ఉన్నారు. ఈనాడు వారు రాజ్యాధికారాన్ని కలిగి ఉండడం దివ్య ఖురాన్ వివరించిన ఈ యథార్థానికి ఏమాత్రమూ భిన్నముగా లేదు. ఎందుకంటే వారికి ప్రజల్లో ఎవరైనా శరణు ఇస్తే తప్ప వహబ్లిం మినన్నాసి అని ఖురాన్ స్వయంగా పేర్కొంది. ఈనాడు వారి అధికారానికి అండదండలెవరివో ప్రజలు స్పష్టంగా గమనించవచ్చు. మరిన్ని వివరాల కోసం ఆలి ఇమ్రాన్ సూరా 112వ ఆయతుకు వివరణను చూడండి. ఆయతులో తఅజ్జన అని వచ్చింది. ఇది ఈ అలాం అన్న అర్థంలో వాడబడింది. ఈ అలాం అంటే తెలియపరచటం. నీ ప్రభు ఆ యూదులకు బాగా తెలియపరిచిన సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అని దాని భావం. తరువాత లయబ్ అసన్న అని చెప్పబడింది. ఇందులో మొదటి అక్షరమైన లా తాకీదు కోసం తీసుకురాబడింది. ఇది ఇక్కడ ప్రమాణపు అర్థాన్ని ఇస్తుంది. అంటే తాను ప్రళయం వరకు యూదులపై వారిని కఠినంగా శిక్షించే వారిని నియమిస్తూ ఉంటానని అల్లాహ్ గట్టిగా ప్రమాణం చేసి చెబుతున్నాడు. 211. ఒకవేళ వీరిలో ఎవరైనా పశ్చాత్తాపం చెంది ఇస్లాం స్వీకరించినట్లయితే ఈ పరాభవం నుంచి, పీడన నుంచి ముక్తి పొందే అవకాశం ఉంది. ఆయత్ నంబర్ 168. وقطعناهم في الأرض أمما منهم الصالحون ومنهم دون ذلك وبلوناهم بالحسنات والسيئات لعلهم يرجعون. ఆయత్ నంబర్ 168. మేము వారిని యూదులను భూమండలంపై అనేక వర్గాలుగా చీల్చి చెల్లాచెదురుగా చేసి ఉంచాము. వారిలో కొందరు సజ్జనులు మరియు తద్భిన్నంగా ఉండేవారు కూడా ఉన్నారు. బహుశా వారు మరలి వస్తారేమోనని మేము వారిని మంచి స్థితిలోనూ దుస్థితిలోనూ పరీక్షించాము. 212. యూదులు ప్రపంచంలో వివిధ వర్గాలుగా విభజించబడి ఉంటారని, వారిలో కొందరు మంచివారు ఉంటారని ఈ ఆయతులో చెప్పబడింది. కొన్నిసార్లు వారు కలిమి ద్వారా, మరికొన్నిసార్లు లేమి ద్వారా పరీక్షించబడతారు. కిరాతక చర్యలను మాని పశ్చాత్తాపం చెంది విశ్వప్రభు వైపుకు మరలి వస్తారన్న ఉద్దేశంతో దేవుడు వారిని వివిధ రకాలుగా పరీక్షించాడు. ఆయత్ నంబర్ 169. فخلف من بعدهم خلف ورثوا الكتاب يأخذون عرض هذا الأدنى ويقولون سيغفر لنا وإن يأتهم عرض مثله يأخذوه ألم يؤخذ عليهم ميثاق الكتاب ألا يقولوا على الله إلا الحق ودرسوا ما فيه والدار الآخرة خير للذين يتقون أفلا تعقلون. ఆయత్ నంబర్ 169. మరి వారి తరువాత వారికి వారసులైన వారు వారి నుంచి గ్రంథాన్ని పొందారు. వారు తుచ్చమైన ఐహిక సంపదను తీసుకుంటున్నారు. పైగా మేము తప్పకుండా క్షమించబడతాము అని అంటున్నారు. అలాంటి సొమ్మే మళ్ళీ లభిస్తే మళ్ళీ దాన్ని కూడా తీసుకుంటారు. అల్లాహ్ పేరుతో సత్యం తప్ప మరో మాట చెప్పకూడదని గ్రంథములో ఉన్నటువంటి ప్రమాణం వారి నుండి తీసుకోబడలేదా? మరి చూడబోతే అందులో గ్రంథములో ఉన్న దానిని వారు స్వయంగా చదివారు. భయభక్తులు కలిగి ఉండేవారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది. మరి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోరేమిటి? 217. అరబీలో వా దరసు మాఫీహి. 217. అరబీలో వా దరసు మాఫీహి అని వచ్చింది. దర్స్ అంటే చదవడం, గ్రంథంలో ఉన్న వాటిని వారు చదివారని భావం. అయితే దరస అన్న పదానికి చెరిపివేయడం అనే అర్థం కూడా వస్తుంది. అరబీలో దరసతి రిహుల్ ఆసార అంటారు. అంటే గాలి చిహ్నాలను చెరిపివేసిందని అర్థం. ఈ అర్థం గనక తీసుకుంటే యూదులు గ్రంథంలోని విషయాలను చెరిపివేసేవారు, వాటి ఆచరణను వదిలిపెట్టేవారని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఆయత్ నంబర్ 170.
والذين يمسكون بالكتاب وأقاموا الصلاة إنا لا نضيع أجر المصلحين. ఆయత నంబర్ 170. ఎవరు గ్రంథానికి కట్టుబడి ఉంటూ నమాజును నెలకొల్పుతూ ఉన్నారో అట్టి సంస్కర్తల పుణ్యఫలాన్ని మేము వృధా చేయము. 218. మరి వారిలో భయభక్తుల వైఖరి అవలంబిస్తూ గ్రంథాన్ని తూచా తప్పకుండా అనుసరించే వారిని, అంటే ప్రక్షిప్తాలకు మార్పులకు లోను కాని తౌరాత్ గ్రంథాన్ని అనుసరిస్తూ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించి నమాజును నాగా లేకుండా చేసే సద్భర్తునుల పుణ్యఫలాన్ని మేము వృధా కానివ్వము. ఈ మాటలు యూదుల్లోని సద్భర్తుల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పబడ్డాయన్నది గమనార్హం. అంటే వారు ముస్లిములుగా మారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దౌత్యాన్ని సత్యమని ధృవీకరించినట్లయితే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించనంత వరకు ఎవరికి పరలోక సాఫల్యం ప్రాప్తించదు. ఆయత్ నంబర్ 171. وإذ نتقنا الجبل فوقهم كأنه ظلة وظنوا أنه واقع بهم خذوا ما آتيناكم بقوة واذكروا ما فيه لعلكم تتقون. ఆయత్ నంబర్ 171. మేము పర్వతాన్ని పైకెత్తి కప్పు మాదిరిగా వారిపై నిలిపిన సంఘటన కూడా గుర్తు చేసుకోదగినదే. అది తమ పైన పడడం ఖాయం అని వారంతా అనుకున్నారు. ఆ సమయంలో మేము వారితో, మేము మీకు వసగిన దాన్ని గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి, ఇందలి ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి, తద్వారా మీరు భీతిపరులు ముత్తకీన్ అవుతారు అని చెప్పాము. 219. దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం తన జాతి వారి వద్దకు తౌరాత్ గ్రంథాన్ని తెచ్చి అందులోని ఆజ్ఞను చదివి వినిపించినప్పుడు జరిగిన సంఘటన ఇది. అందుకే వారు మామూలుగా ఈ ఆజ్ఞలను శిరసా వహించేందుకు నిరాకరించారు. దానికి అల్లాహ్ ఆగ్రహించి పర్వతాన్ని పైకి లేపి దాన్ని వారిపై పడివేసి నుజ్జు చేసి వేస్తానని హెచ్చరించాడు. ఈ దృశ్యానికి వారు భయకంపితులై తౌరాత్ గ్రంథాన్ని ఖచ్చితంగా పాటిస్తామని వాగ్దానం చేశారు. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం పర్వతాన్ని పైకెత్తే ఈ సంఘటన స్వయంగా బనీ ఇస్రాయిల్ కోరికపైనే సంభవించింది. ఈ పర్వతాన్ని దేవుడు మా పైకి ఎత్తినప్పుడే మేము తౌరాతు గ్రంథాన్ని విశ్వసిస్తాము అని వారు మొండికేసినప్పుడు దేవుడు దాన్ని పైకెత్తాడు. కానీ రెండో వ్యాఖ్యానం కన్నా మొదటి వ్యాఖ్యానమే సరైనదని అనిపిస్తుంది. యథార్థం మాత్రం దైవానికే ఎరుక. ఇక్కడ కేవలం పర్వతం అని అనబడింది. అదే అల్ బక్రా సూరాలోని 63 మరియు 93 ఆయతుల్లో 2 సార్లు ఈ సంఘటన ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆ పర్వతం తూర్ పర్వతం అని అనబడింది. ఆయత్ నంబర్ 172. وإذ أخذ ربك من بني آدم من ظهورهم ذريتهم وأشهدهم على أنفسهم ألست بربكم قالوا بلى شهدنا أن تقولوا يوم القيامة إنا كنا عن هذا غافلين. ఆయత్ నంబర్ 172. నీ ప్రభు ఆదం అలైహిస్సలాం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి నేను మీ ప్రభువును కానా అని అడిగినప్పుడు ఎందుకు కావు, నువ్వే మా ప్రభువి, ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాము అని వారు చెప్పారు. దీని గురించి మాకేమీ తెలియదు అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండడానికి. 220. ఈ వాగ్దానం అహదే అలస్త్గా సుప్రసిద్ధం. ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాంను సృష్టించిన తరువాత అల్లాహ్ ఆదం అలైహిస్సలాం వెన్ను నుంచి పుట్టే సంతతి ద్వారా ఈ మేరకు ముందుగానే ఖరారు తీసుకున్నాడు. దీని వివరాలు ఒక హదీసులో ఉన్నాయి. హదీస్ ప్రకారం అర్ఫా దినాన అల్లాహ్ నుమాన్ అనే చోట ఆదం అలైహిస్సలాం వీపుల నుంచి ప్రమాణం తీసుకున్నాడు. ఆదం అలైహిస్సలాం వీపు నుండి ఆయనకు పుట్టబోయే సంతానం అంతటినీ ఒక్కసారిగా వెలికి తీసి వారిని తన ఎదుట నిలబెట్టి
అలస్తు బి రబ్బికుం, నేను మీ ప్రభువును కానా అని ప్రశ్నించాడు. బలా షహీద్నా, ఎందుకు కావు, నువ్వే మా ప్రభువి అన్న దానికి మేమంతా సాక్షులుగా ఉన్నాము అని వారు బదులిచ్చారు. ముస్నదే అహ్మద్ సంపుటి 1 పేజీ నెంబర్ 272, హాకీం సంపుటి 2 పేజీ నెంబర్ 544. ఇమాం సౌఖాని ఈ హదీస్పై వ్యాఖ్యానిస్తూ దీని ప్రామాణికత విషయంలో ఎవరి నుంచి ఆక్షేపణలు వ్యక్తం కాలేదు అని చెప్పారు. ఫతహుల్ ఖదీర్ ఆయన ఇంకా ఎలా వ్యాఖ్యానించారు, ఇది ఆలమే జర్, పరమాణువుల లోకం అనబడు. దీని గురించిన ఈ వ్యాఖ్యానమే సరైనది, సత్యబద్ధమైనది. దీని నుంచి ఇతరత్రా అర్థాలు తీయడం సరైనది కాదు. ఎందుకంటే ఇది మార్ఫు హదీస్, ప్రవక్త సహచరుల ద్వారా ఇది రూఢి అవుతుంది. దీనిపై ఊహాగానాలు చేయడం, అన్వయింపుకు ఆస్కారం కల్పించడం సబబు కాదు. మొత్తం మీద అల్లాహ్ ఒక్కడే విశ్వప్రభు అన్న ఈ అహదే అల్స్త్ భావన ప్రతి మనిషి నైజంలోనూ ఇమిడి ఉంది. ఈ భావనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా స్పష్టపరిచారు. ప్రతి పిల్లవాడు సహజత్వం నైజం ఇస్లాం పైనే పుడతారు. కాకపోతే అతని తల్లిదండ్రులు అతన్ని యూదునిగానో క్రైస్తవునిగానో మజూసీగానో మార్చివేస్తారు. ఏ విధంగానైతే జంతువు ఈనినప్పుడు దాని పిల్ల సైతం సురక్షితంగా ఉంటుంది. దాని ముక్కు కానీ చెవులు కానీ కోయబడ ఉండవు. సహీ బుఖారీ కితాబుల్ జనాయజ్, ముస్లిం కితాబుల్ ఖద్ర్. సహీ ముస్లింలో ఒక ఉల్లేఖనంలో అల్లా ఈ విధంగా సెలవిచ్చాడని చెప్పబడింది. నేను నా దాసులను హనీఫ్గా ఏకాగ్రతతో దేవుని వైపు మరలే వారిగా పుట్టించాను. కానీ సైతాను వారిని వారి సహజ ధర్మము నుండి మరల్చి మార్గవిహీనుల్ని చేస్తాడు. మొత్తం హదీస్ సహీ ముస్లిం కితాబుల్ జన్నాహ్. ప్రకృతి ధర్మం అన్నా, దేవుని ఏకత్వం అన్నా, దేవుడు పంపిన షరియత్ అన్నా ఇదే. ఇప్పుడది ఇస్లాం రూపంలో సురక్షితంగా ఉంది. ఆయత్ నంబర్ 173. أو تقولوا إنما أشرك آباؤنا من قبل وكنا ذرية من بعدهم أفتهلكنا بما فعل المبطلون. ఆయత్ నంబర్ 173. లేదా మొదట్లో మా పూర్వీకులు షిర్కుకు పాల్పడ్డారు, మేము వారి తరువాత వారి సంతతిలో పుట్టినవారం. ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశనానికి గురి చేస్తావా అని మీరు అనకుండా ఉండడానికి గాను మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము. 221. రేపటి రోజున మీరు సాకులు చెప్పకుండా ఉండడానికి, వేరొకరిపై తప్పును నెట్టివేసి చేతులు దులుపుకోకుండా ఉండడానికి గాను మేము ముందుగానే మీ చేత ప్రమాణం చేయించాం. నీవే మా ప్రభువి అని మీ చేత చెప్పించామని అల్లాహ్ ఈ ఆయతులో గుర్తు చేస్తున్నాడు. ఆయత్ నంబర్ 174. وكذلك نفصل الآيات ولعلهم يرجعون. ఆయత్ నంబర్ 174. వారు మరలి వస్తారేమోనని మేము ఈ విధంగా ఆయతులను విడమర్చి చెబుతున్నాము. ఆయత్ నంబర్ 175. واتل عليهم نبأ الذي آتيناه آياتنا فانسلخ منها فأتبعه الشيطان فكان من الغاوين. ఆయత్ నంబర్ 175. ఓ ప్రవక్త, మేము మా ఆయుతులను ప్రసాదించగా వాటి నుండి తిరిగిపోయిన వాని వృత్తాంతాన్ని వారికి చదివి వినిపించు. చివరకు సైతాను అతని వెంట పడగా అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు. 222. ఒకానొక ప్రత్యేక వ్యక్తిని గురించి ఇక్కడ పేర్కొనడం జరిగిందని ఖురాన్ వ్యాఖ్యాతులు అభిప్రాయపడ్డారు. అతనికి గ్రంథజ్ఞానం ఉండేది. దాని ద్వారా అతను కాంతిని పొందే బదులు ప్రాపంచిక ప్రయోజనాల వెనుక పరుగులు తీశాడు. సైతాను వెనకబడి మార్గభ్రష్టుడయ్యాడు. ఇంతకీ ఎవడువాడు, ఎచ్చటివాడు? దీనికి సంబంధించిన ప్రామాణిక ఆధారాలు లేవు కాబట్టి దాని లోతుల్లోకి పోనవసరం లేదు. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు ప్రతి కాలంలోనూ పుడుతూ ఉంటారు. ఈ వాక్యం ఇలాంటి దౌర్భాగ్యానికి లోనైన వ్యక్తులకు వర్తిస్తుంది. ఆయత్ నంబర్ 176.
ولو شئنا لرفعناه بها ولكنه أخلد إلى الأرض واتبع هواه فمثله كمثل الكلب إن تحمل عليه يلهث أو تتركه يلهث ذلك مثل القوم الذين كذبوا بآياتنا فاقصص القصص لعلهم يتفكرون. ఆయత నంబర్ 176. మేము గనక తలిస్తే ఈ ఆయుతుల వల్ల అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించి ఉండేవారం, కానీ అతనేమో ప్రపంచం వైపుకే మృగ్గాడు, తన మనోవాంఛలనే అనుసరించసాగాడు. అందువల్ల అతని పరిస్థితి కుక్క పరిస్థితిలా తయారైంది. నువ్వు దాన్ని తరిమినా అది నాలుకను బయటపెట్టి రొప్పుతూ ఉంటుంది. దాని మానాన వదిలిపెట్టినా నాలుక తీసి రొప్పుతూనే ఉంటుంది. మా ఆయుతులను అసత్యాలని త్రోసిపుచ్చిన వారి పరిస్థితి కూడా ఇలాంటిదే. కాబట్టి నువ్వు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉండు, బహుశా అలాగైనా వారు యోచన చేస్తారేమో. 223. అరబీలో ఎల్ హసు అనబడింది. దీని మూలము లహసున్ అంటే అలసట లేక దప్పిక వల్ల నాలిక చాచి రొప్పడం అన్న అర్థం వస్తుంది. కుక్కను తరిమి కొట్టినా లేక దాని మానాన్న వదిలిపెట్టినా అది మొరగడం మానదు. అలాగే దానికి కడుపు నిండా తిండి పెట్టినా లేక ఆకలితో మార్చినా, అది ఆరోగ్యంగా ఉన్నా లేక జబ్బు పడినా, అది అలసిపోయినా లేక విశ్రాంతి తీసుకున్నా అన్ని వేళలా అది నాలుకను బయటకు తీసి రొప్పుతూ ఉంటుంది. ప్రొద్దస్తమాను ప్రపంచం వెనకాల పరిగెత్తే పేరాసాపరుని పరిస్థితి కూడా ఇటువంటిదే. ఇతనికి హితబోధ చేసినా చెయ్యకపోయినా అతనికి ఏమీ పట్టదు. ఎంతసేపటికి ఇంకా కూడబెట్టే తపనలోనే ఉంటాడు. సరిగ్గా విశ్రాంతి తీసుకోలేడు, ప్రశాంతంగా నిద్రపోలేడు, అనవసరంగా ఆయాసపడుతూ ఉంటాడు. 224. ఇలాంటి దృష్టాంతాల ద్వారా విషయాన్ని విప్పి చెబితే బహుశా గుణపాఠం గ్రహించి మార్గవిహీనత నుండి తమను కాపాడుకుంటారేమో. కనుక అలాంటి వారి అంతరాత్మను పట్టి పదే పదే కుదుపుతూ ఉండాలి. ఆయత నంబర్ 177. ساء مثلا القوم الذين كذبوا بآياتنا وأنفسهم كانوا يظلمون. ఆయత నంబర్ 177. మా ఆయతులను అసత్యాలని ధిక్కరిస్తూ తమ స్వయానికి నష్టం చేకూర్చుకునే ప్రజల పరిస్థితి కూడా చాలా చెడ్డది. 225. దైవ వాక్యాలను ధిక్కరించడం వల్ల దైవానికి వాటిల్లే నష్టం ఏమీ ఉండదు. ధిక్కరించిన వారే నష్టపోతారు. వారి అంతిమ పరిణామం ఘోరంగా ఉండబోతుంది. ఆయత నంబర్ 178. من يهد الله فهو المهتدي ومن يضلل فأولئك هم الخاسرون. ఆయత నంబర్ 178. అల్లాహ్ ఎవడికి సన్మార్గం చూపుతాడో అతడే సన్మార్గం పొందినవాడవుతాడు. మరెవరిని ఆయన అపమార్గం పట్టిస్తాడో వారే నష్టపోయిన వారు అవుతారు. 226. ఇది దైవ ప్రణాళికలో అంతర్భాగం. దీని గురించి ఇంతకు ముందు 2-3 సార్లు చర్చించడం జరిగింది. ఆయత నంబర్ 179. يفقهون بها ولهم أعين لا يبصرون بها ولهم آذان لا يسمعون بها أولئك كالأنعام بل هم أضل أولئك هم الغافلون. ఆయత నంబర్ 179. ఎంతో మంది జిన్నులను మానవులను మేము నరకం కోసం పుట్టించాము. వారికి హృదయాలు ఉన్నాయి, కానీ వాటితో వారు ఆలోచించరు. వారికి కళ్ళున్నాయి, కానీ వాటితో వారు చూడరు. వారికి చెవులున్నాయి, కానీ వాటితో వారు వినరు. వారు పశువుల్లాంటి వారు కాదు, వాటికన్నా ఎక్కువగానే దారి తప్పారు. పరధ్యానంలో పడిపోయిన వారంటే వీరే. 227. ఇది విధివ్రాతతో ముడిపడి ఉన్న వ్యవహారం. అంటే ప్రతి మనిషి, ప్రతి జిన్ను ప్రపంచంలోనికి పోయాక అతడు మంచి పనులు చేస్తాడో చెడు పనులు చేస్తాడో దైవానికి ముందు నుంచే తెలుసు. ఆ విధివ్రాతనే ఆయన రాశాడు. ఈ ఆయతలో నరకాగ్నికి ఆహుతి కాబోయే వారి గురించి ఆయన ప్రస్తావించాడు. వారి లక్షణాలు కొన్నిటిని తరువాత వాక్యంలో పేర్కొనడం జరిగింది.
అటువంటి లక్షణాలు ఎవరిలో పొడచూపినా వారి పరిణామం దారుణంగా ఉండబోతుందని గ్రహించాలి. 228 కళ్ళు, చెవులు, మనోమస్తిష్కాలు దైవ ప్రసాదితాలు. ఈ వరాలను పొందిన మానవుడు వాటిని మహాభాగ్యంగా భావించి సద్వినియోగం చేసుకోవాలి. వాటికి పదును పెట్టి దైవాన్ని, సత్యాన్ని శోధించాలి. ఈ అవయవాలను కలిగి ఉండి కూడా వాటి చేత ఈ పని చేయించుకోలేనివాడు దేనికి పనికిరాని వాడే. పైగా అతను చతుష్పాదం కన్నా హీనం అన్నమాట. ఎందుకంటే పొలాల్లో, అడవుల్లో సంచరించే జంతువులు సైతం తమకు కలిగే లాభ నష్టాలను కాస్తో కూస్తో బేరీజు వేసి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడుతూ ఉంటాయి. కానీ అల్లా ఎవరినైతే అపమార్గాన్ని వదిలేశాడో వారిలో ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. తమ పాలిట ఏది లాభదాయకం, మరేది నష్టకరం అనే దాన్ని గురించి వారు బొత్తిగా ఆలోచించరు. అందుకే వారు పరధ్యానానికి, ప్రమత్తతకు లోనైన వారుగా కూడా ఖరారు చేయబడ్డారు.